నమస్తే. కేటీఆర్కి సంబంధించినటువంటి విషయంలో ఏసీబీ విచారణకు అనుమతిస్తూ గవర్నర్ అయితే ఇప్పటికే పచ్చ జెండా ఊపడం జరిగింది. అసలు ఈ కార్ రేసు విషయంలో కేటీఆర్ పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఏసీబీ ఎలాంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి, లీగల్ పాయింట్స్ ఏంటి అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా సీనియర్ అడ్వకేట్ రచనారెడ్డి గారు ఉన్నారు. మేడం నమస్తే. దాదాపుగా 1.5-2 years నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఈ కార్ రేసు విషయంలో చాలా చర్చలు జరుగుతూ ఉన్నాయి. చివరికి గవర్నర్ కూడా ఏసీబీ విచారణకు అనుమతిస్తూ ఒక పచ్చ జెండా మాత్రం ఊపినటువంటి పరిస్థితి. ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు ఈ విచారణ? కేటీఆర్ పరిస్థితి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? విచారణ అంటే ఎఫ్ఐఆర్ అప్పుడు కూడా అనుమతులు తీసుకున్నారు, అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద. ఇప్పుడు మళ్ళీ ఛార్జ్ షీట్ అండ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసము అనుమతులు తీసుకున్నాము. 70 రోజుల తర్వాత, ఇంచుమించు 70 రోజుల తర్వాత వస్తుందని ఏదో మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఎలా ఉండబోతుంది అంటే ఎఫ్ఐఆర్ని ఇంకా డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేట్ చేసి ఛార్జ్ షీట్ ఫ్రేమ్ చేస్తారు. సో ఈ శాంక్షన్ ఫర్ ప్రాసిక్యూషన్ అంటే ఈ అనుమతిని కూడా కేటీఆర్ గారు ఛాలెంజ్ చేస్తుండొచ్చు. ఐ మీన్ విల్ హ్యావ్ టు సీ. ఎందుకంటే ఇక్కడ శాంక్షన్ ఫర్ ప్రాసిక్యూషన్ పీసీ యాక్ట్ కింద ఉన్నా కానీ ఇక్కడ పీసీ యాక్ట్ కింద కూడా అసలు ఇక్కడ కరప్షన్ ఏందో అనేది ప్రైమా ఫేషియా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద చూపెట్టాలి. అయితే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో ప్రైమరీగా మెటీరియల్ అన్నా లేకపోతే ఏదన్నా ఒక కన్సిడరేషన్ అంటాం. కన్సిడరేషన్ అంటే ఇచ్చిపుచ్చుకోడాలలో ఏదన్నా ఒక ప్రూఫ్, అంటే ఒక లబ్ధి జరిగినట్టు, ఒక ప్రాఫిటియరింగ్ అనే ఆస్పెక్ట్లో చూస్తారన్నమాట. సో జస్ట్ అంటే ఒక ప్రొసీజరల్ వైలేషన్ అటు నెగటివ్గా, అంటే గవర్నమెంట్కి నెగటివ్గా కాకుండా, లేకపోతే ఇంపార్టెంట్లీ వీళ్ళు ప్రైవేట్గా ప్రాఫిటియర్ కాకుండా మనము చూపెట్టలేకపోతే అది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఇట్ ఈస్ హార్డ్ టు ప్రూవ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. మీరు చాలాసార్లు అంటే న్యూస్లోనే చూస్తుంటారు ఎప్పుడన్నా, అంటే లైక్ ఆర్ఐ అయినా, తహసీల్దార్ అయినా, లేకపోతే సమ్టైమ్స్ సీనియర్ ఒఫీషియల్స్ అయినా కరప్షన్ యాక్ట్ కింద రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలంటే ఆ రెడ్ కలర్ పౌడర్ ఇచ్చేసి అదేంటి హబ్బులు పంపిస్తారు, అది పట్టుకోగానే వచ్చేస్తారు. సో ఆ లబ్ధి, ఆ ప్రైవేట్ బెనిఫిట్ అనేది చూపెట్టాల. ఇక్కడ ఈ ప్రైవేట్ బెనిఫిట్ ఆర్ ప్రాఫిటియరింగ్ లేకపోతే కన్సిడరేషన్, ప్రైవేట్ ఇల్లీగల్ కన్సిడరేషన్ ఎక్కడుందో అంటే నాకైతే ఇప్పటివరకు నాకు కనిపించలేదు. ఎందుకంటే ఈ ఎంటైర్ ఈ లావాదేవీ, ఈ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో అది 50 కోట్ల లేకపోతే 56 కోట్ల, ఎన్ని కోట్లు అయినా కానీ ఇట్ వాజ్ అ డైరెక్ట్ అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్. ఆ అకౌంట్ నేను ముందు కూడా మనం మాట్లాడుకున్నప్పుడు చెప్పాను, ఆ అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్లో ఆ కన్సిడరేషన్లో కొంత మాత్రము లేకపోతే ఏదన్నా అమౌంట్ ప్రైవేట్ అకౌంట్లకు వెళ్ళిందో, లేకపోతే అన్ఎక్స్ప్లెయిన్డ్ అకౌంట్లకు వెళ్ళిందా, లేకపోతే అన్ఎక్స్ప్లెయిన్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయా అంటే ఇప్పటివరకు అయితే ఆ ఎఫ్ఐఆర్లోనైనా లేకపోతే ఇప్పటివరకు వచ్చిన ఇన్ఫర్మేషన్లోనైనా లేదు. సో ఆ ప్రైవేట్ ట్రాన్సాక్షనల్ డీటెయిల్స్, లేకపోతే అన్ఎక్స్ప్లెయిన్డ్ ట్రాన్సాక్షనల్ డీటెయిల్స్ ఆర్ అన్ఎక్స్ప్లెయిన్డ్ రౌటింగ్ ఆఫ్ అకౌంట్స్ అనేది ఉంటుంది. సో అది జరిగినప్పుడు మనము సరే అంటే లైక్ ఏదన్నా ఒక ప్రైమా ఫేషియా ఎవిడెన్స్ ఆఫ్ కరప్షన్ అని చెప్పగలరు. కానీ ఇక్కడ సరే గవర్నమెంట్ ఇలాంటి అంటే ఈ రేసెస్ ఇవన్నీ ఇప్పటివరకు గవర్నమెంట్స్ వర్ స్ట్రిక్ట్లీ సోషల్ వెల్ఫేర్, దే డిడ్ నాట్ రియలీ ఇన్వాల్వ్ ఇన్ బిజినెస్ ఆర్ ఫైనాన్షియల్, అంటే ఒక సిటీ అన్న ఏదన్నా ఫైనాన్షియలీ బిజినెస్ వైజ్ లేకపోతే దాని ప్రొపెన్సిటీ వైజ్ ప్రాఫిటియర్ కావాలా అని చూడలేదు. బట్ ఎనీ విచ్ వేస్ గవర్నమెంట్స్ టేక్ అ లాట్ ఆఫ్ డెసిషన్స్. ఆ డెసిషన్స్లో మీరు కరప్షన్ ఎతకాలంటే ఆ కరప్షన్ ఒక ప్రైవేట్ ప్రాఫిటియరింగ్కి అంటే దారి చూపెట్టాలి. సో ఇప్పటివరకు అయితే ఆ అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్, సో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఎటువంటి ఇల్లీగల్ రౌటింగ్ ఆర్ రీరౌటింగ్ ఆర్ ట్రాన్సాక్షన్స్ లేవు.
ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ పిఎంఎల్ఏ యాక్ట్ కింద కూడా మధ్యన ఈడీ వాళ్ళు చూస్తున్నారు అనేదో న్యూస్ వచ్చింది. అది అసలుకే లేదు. అంటే బికాస్ పిఎంఎల్ఏ యాక్ట్ డీల్స్ విత్ illegal money transfers, hawala, etc. Here there is an outright account to account transfer and nobody is saying that అంటే ఎవరు ఇంకేదన్నా డబ్బులు మారాయి అని ఎవరు ఇది చేస్తలేరు. సో బేసికలీ it is an international commercial agreement with the government of a state. ఆ ఇంటర్నేషనల్ కమర్షియల్ అగ్రిమెంట్ కింద ఇరు పార్టీలకు సర్టన్ కండిషన్స్ ఉంటాయి, సర్టన్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇక్కడ ఒక్కసారి అది సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. సో ఆ ట్రాన్సాక్షన్ అంటే ఇది మల్టీ ఇయర్ ట్రాన్సాక్షనా, అంటే మల్టీ ఇయర్ కాంట్రాక్టా, లేకపోతే ఎవ్రీ సింగిల్ టైం ఇట్స్ అ న్యూ కాంట్రాక్టా అనేది నాకు తెలియదు. సో మల్టీ ఇయర్ కాంట్రాక్ట్ అయినా ఎవ్రీ సింగిల్ టైం కొత్త కాంట్రాక్ట్ అయితే రెండు డిఫరెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ టైం జరిగింది, అది సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయింది, ఆ కాంట్రాక్ట్ అయిపోయింది. సో సెకండ్ టైం అదే కాంట్రాక్ట్ని మళ్ళీ రీన్యూ చేద్దాం అనుకున్నారు. అంటే ఆ క్లాజ్ ఎట్లయినా ఈ ఫస్ట్ కాంట్రాక్ట్లు ఉంటుంది, రీన్యూ చేద్దాం అనుకున్నారు, దానికి అమౌంట్ పేమెంట్ చేశారు, కానీ ఈ ప్రభుత్వం దాన్ని బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ చేసింది. సో మల్టీ ఇయర్ కాంట్రాక్ట్ అయితే అవుట్ రైట్ బ్రీచ్ ఉంటుంది, ఎందుకంటే ఆ కాంట్రాక్టే ఒక 5 ఏళ్లకో 10 ఏళ్లకో వాళ్ళు ఎన్నేళ్ళకో అనుకున్నారు. ఇఫ్ ఇట్స్ అ సింగ్యులర్ ఇయర్ కాంట్రాక్ట్ ఆల్సో ఆ క్లాజ్ ఎలాగో ఫస్ట్ కాంట్రాక్ట్లో ఉంటుంది కాబట్టి, అండ్ ఆ పార్టీ ఇక్కడ అవుట్ రైట్గా మేము వస్తాము, మేము కంప్లీట్ చేస్తాము, ఇదిగో మా ఎర్నెస్ట్ మనీ అంటారు, ఇదిగో మా ఎర్నెస్ట్ మనీ మనము ఈ ట్రాన్సాక్షన్ కూడా సంతకాలు పెట్టేసుకుంటే మేము కంప్లీట్గా మీకు ట్రాన్స్ఫర్ చేసేస్తాము అని ఇట్ వాజ్ రెడీ అండ్ విల్లింగ్. ద ఇంటర్నేషనల్ దిస్ థింగ్ వాజ్ రెడీ అండ్ విల్లింగ్, the international subsidiary, etc. As well as there was another party in India. అంటే మన ఇండియాలో ఇంకో థర్డ్ పార్టీ కూడా ఇట్ వాజ్ రెడీ అండ్ విల్లింగ్. సో అది వేరే ఎంటిటీ, ఇది వేరే ఎంటిటీ అని మనం చూడాల్సిన అవసరం లేదు. బోత్ ఇద్దరు ట్రాన్సాక్షనలీ అంటే త్రూ డైరెక్ట్ ఇంటరాక్షన్ విత్ ద గవర్నమెంట్ అండ్ త్రూ డైరెక్ట్ రౌటింగ్ ఆఫ్ మనీ త్రూ ప్రాపర్ అండ్ ఫార్మల్ అకౌంట్స్ ఆర్ రెడీ. సో వాళ్ళు రెడీ అయినారు కాబట్టి మనము అంటే ఈ ప్రభుత్వం బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ చేసింది, దాన్ని ఏదో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్కి పిలుపునిచ్చిండ్రు కానీ అది ఎటు పోలేదు. సో దిస్ ఈజ్ అ కమర్షియల్ ట్రాన్సాక్షన్. మనం తప్పులు పట్టాలా, లేకపోతే ఒక కమర్షియల్, ఒక ప్యూర్లీ కమర్షియల్ ట్రాన్సాక్షన్ని కూడా క్రిమినల్ చేయాలా, చూపెట్టాలా అంటే 1,00,000 ఇవి ఉంటాయి, అంటే లైక్ విధానాలు ఉంటాయి. కానీ లీగలీ దాన్ని ప్రూవ్ చేసుడు కష్టమవుతుంది. ఎందుకంటే చెప్పండి సార్. ఈ పర్సనల్ ఈ ఆస్పెక్ట్లో మాత్రము కేటీఆర్ పర్సనల్గా అరవింద్ కుమార్కు చెప్పడం వల్లనే అరవింద్ కుమార్ జిహెచ్ఎంసీ ఫండ్స్ను ట్రాన్స్ఫర్ చేశాడు. అసలు జిహెచ్ఎంసీ ఫండ్స్ను ట్రాన్స్ఫర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆ టైంలో ఎలక్షన్ కోడ్ ఉండింది, ఎలక్షన్ కోడ్ టైంలో ఇది జరిగింది, ఇది కేటీఆర్ చేసినటువంటి తప్పే అన్నటువంటి మాట ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అప్పుడున్నటువంటి ప్రతిపక్షాలు, ఇప్పుడున్నటువంటి అధికార పక్షం. అయితే నేను చదివింది, తెలుసుకున్నది, ఇంకా న్యూస్లో చూసింది అయితే కేటీఆర్ గారు అంటే లైక్ ఇది ఎలక్షన్ కోడ్ కన్నా ఇమ్మీడియట్ కొన్ని రోజుల ముందు. సో ఎలక్షన్ కోడ్ స్ట్రిక్ట్లీ ఇట్ వాజ్ నాట్ ఇన్ ఇంప్లిమెంటేషన్. అది అలా ఉంటే ఇక్కడ తప్పు ఏమి జరిగింది, అండ్ ఐ థింక్ అది కేటీఆర్ గారు కూడా అన్నారు, అంటే దాని గురించి మాట్లాడినారు అనుకుంటా. తప్పు ఏం జరిగింది అని అంటే కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, క్యాబినెట్ పర్మిషన్, ఆమోదము, అదంతా. ఆ క్యాబినెట్ ఆమోదము లేకుండా అరవింద్ కుమార్ గారికి గో అహెడ్ అండ్ సెండ్ ద మనీ అని ఇంటిమేషన్ వచ్చింది. సో ఆ క్యాబినెట్ ఆమోదము కరప్షన్, ఇప్పుడు క్రిమినల్ లాలో మనము చేసేది ఎంత ముఖ్యమో దానికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ మనము ఏమి ఆలోచిస్తున్నాం, మనం క్రిమినల్గా ఆలోచిస్తున్నామా, క్రిమినల్ ఇంటెన్షన్, హెన్స్ రేయా అంటారు, MENS REA.
సో ఆ క్రిమినల్ ఇంటెన్షన్ మోటివ్ ఉందా ఆ ట్రాన్సాక్షన్లో అనేది ప్రూవ్ చేసుడు ఇంపార్టెంట్. సో ఇక్కడ క్యాబినెట్ ఆమోదము తీసుకోలేరు, క్యాబినెట్ ఇట్ డిడ్ నాట్ రిజాల్వ్ టు సెండ్ ద మనీ అనేది ఒక ప్రొసీజరల్ వైలేషన్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్గా I'll come back to the same thing. ఇప్పుడు ఆ అమౌంట్ అంతే అమౌంట్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళింది అంటుంది, పాయింట్ ఏ టు పాయింట్ బి. దెర్ ఇస్ నో డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ టు పాయింట్ సి, డిఈ ఎట్సెట్రా ఆర్ టు ఎనీ అదర్ సస్పిషియస్ ఆర్ పర్సనల్ అకౌంట్స్. సో అది లేనప్పుడు మీరు హెన్స్ రేయా క్రిమినల్ ఇంటెన్షన్ టు కండక్ట్ ఆర్ రాదర్ టు ఇండల్జ్ ఇన్ కరప్షన్ని అనేది ప్రూవ్ చేసుడు చాలా కష్టం అవుతుంది. బికాస్ కరప్షన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూపెట్టాల్సింది నేను ప్రైవేట్గా లబ్ధి పొందాను అంటే 5 రూపాయలైనా లేకపోతే 50 కోట్లైనా 10 కోట్లైనా ఆ ప్రైవేట్గా లబ్ధి పొందేది మనము చూపెట్టలేకపోతే దాన్ని కరప్షన్ కింద ఇది చేసుకోలేము. సో ప్రొసీజరల్ వైలేషన్ ఆర్ ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీ ఆఫ్ నాట్ టేకింగ్ క్యాబినెట్ రెజల్యూషన్ అయి ఉంటుంది. బట్ డస్ ఇట్ tantamount to corruption or does it tantamount to కరప్షన్ అండర్ ద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్? అంటే నేను ఈ యాక్ట్ కిందనే చెప్తున్నా, అది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ డెఫినేషన్ అలా చెప్పదు. ఈ కేసు విషయంలో ఖచ్చితంగా కేటీఆర్కి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటూ మీరు చెప్పదలుచుకున్నారా? ఎందుకంటే మీరు దాదాపుగా అన్ని క్రిమినల్ ప్రొసీజర్స్ అన్ని తెలిసినటువంటి వ్యక్తిగా, ఎవి ప్రూవ్ అవుతాయి ఎవి ప్రూవ్ అవ్వరు అని తెలిసినటువంటి వ్యక్తిగా, మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్కు దీనిలో ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పదలుచుకున్నారా? ఏ గవర్నమెంట్ అయినా ఇబ్బంది చేయాలనుకుంటే చాలా చేస్తుంది. సో ఇది 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 దీంట్లో ఏమి లేకున్నా కానీ ఎల్కను అదేమో తొవ్వి ఏమో అంటారు చూడండి, కొండను తొవ్వి ఎల్కను పట్టినట్టు ఈ గవర్నమెంట్ కూడా కొండను తొవ్వి ఎల్కనే పడుతుంది. కానీ ఆ ఎల్కను పట్టడానికి కొంచెం ఏడిపిస్తుంది. అదైతే ఐ కెన్ సీ, అంటే ఆల్రెడీ ఐ కెన్ సీ ఇట్ హ్యాపెనింగ్. ఎందుకంటే మనము స్టేట్లో మనము ఇంపార్టెంట్గా కాన్సన్ట్రేట్ చేయవలసింది చాలా ఉంది. ఈ గవర్నమెంట్ దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తలేదు. సో దాన్ని పక్కకు పెట్టి దీనెంబట పడుడు అనేది క్లియర్లీ ఒక ఇంటెన్షనల్ విచ్ హంట్ లాగా అనిపిస్తుంది. సో ఇంటెన్షనల్ విచ్ హంట్ ఎంత పూరం తీసుకుపోతారో చూడొచ్చు. బట్ ఫైనలీ లా ఎట్లుంటుందంటే లా చాలా అంటే ఒక 4 కోణాల లోపలనే ఉంటుంది. దాన్ని ఇష్టం వచ్చినట్టు ఫ్లెక్సిబిలిటీ కోసం ఇష్టం వచ్చినట్టు ఇంటర్ప్రిట్ చేయరాదు. ఇంటర్ప్రిటేషన్ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది. బట్ ఇక్కడ బేసిక్ రీజన్స్ ఆర్ బేసిక్ ఎవిడెన్స్ లేకుండా ఇష్టం వచ్చినట్టు ఇంటర్ప్రిట్ చేసే అవకాశాలు తక్కువైపోతాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.